హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మిస్ నందన. ఈరోజు సింపుల్గా 2K సబ్స్క్రైబర్స్ అయ్యారని ఇంట్లో అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఓవెన్ లేకుండా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బౌల్ని ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకున్నాను. అయితే 3 ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకున్నాను. అయితే ఎండాకాలం కాబట్టి ఎగ్స్ అయితే తొందరగా ఇలా విచ్చుకుపోతున్నాయి. ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను పైనాపిల్ కేక్ చేస్తున్నాను. సో పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుని మంచిగా బీటర్తోని ఎగ్స్ అనేది బీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఎగ్స్ తొందరగా బీట్ అవ్వాలంటే కొంచెం ఇలా బ్రౌన్ని క్రాష్ చేసి ఇలా బీట్ చేస్తే మనకు తొందరగా ఎగ్ అనేది బీట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోండి. మనకు కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ షుగర్ పౌడర్ 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది కూడా మనము ఇవి రెండింటిని ఎంత బీట్ చేస్తే మన కేక్ అనేది అంత బాగా వస్తుంది. మెయిన్ ఏంటంటే ఎగ్గును అలానే ఈ షుగర్ పౌడర్. షుగర్ ఒకవేళ మీరు డైరెక్ట్ షుగర్ వేస్తే మాత్రం పక్కకు సైడ్స్కి కొంచెం రఫ్గా వస్తుంది కేక్ అనేది, స్మూత్గా రాదు. సో ఖచ్చితంగా షుగర్ పౌడర్ వేయడానికి ట్రై చేయండి. షుగర్ అస్సలు వేయకండి, కేక్ అస్సలు బాగా రాదు, కొంచెం హార్డ్గా వస్తుంది కేక్ అయితే. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది మంచిగా బీట్ అయిపోయాక ఇక్కడ 1/4 కప్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఆయిల్ స్మెల్ లేనిది లేదంటే ఫ్లేవర్ లేనిది వేసుకోండి. అంటే సన్ఫ్లవర్ అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. అప్పుడే మనకు కేక్ అయితే బాగుంటుంది, లేదంటే ఆయిల్ స్మెల్ వస్తుంది. లేదు అనుకున్న వాళ్ళు బటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ ఎంత తీసుకుంటామో అంతే సేమ్ క్వాంటిటీలో మైదా కూడా యాడ్ చేసుకోవాలి. మైదా కొంచెం బ్యాచ్ లాగా వేసుకోవాలి, ఒకటేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బీటర్తోనే బీట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్పాచ్లా అస్సలు యూజ్ చేయట్లేదు. బీటర్తోనైతే మనకు ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేనైతే కేక్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంటే 5 గ్రామ్స్ దాకా కేక్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పాత వీడియోస్లో కేక్ జెల్ యూజ్ చేస్తే చాలామంది కింద కమెంట్స్ పెట్టారు, కేక్ జెల్ మంచిది కాదు, ప్లీజ్ యూజ్ చేయకండి అని. అవును, కరెక్ట్, కేక్ జెల్ మంచిది కాదు. కానీ ఆ వీడియో చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కేక్ జెల్ బేకరీస్లలో ఖచ్చితంగా కేక్ జెల్లే యూజ్ చేస్తారు. ఏ బేకరీలోనైనా కేక్ జెల్లే యూజ్ చేస్తారు, అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందనేసి. కానీ హోమ్ బేకర్స్ మాత్రం అది యూజ్ చేయొద్దు అంటారు. కరెక్ట్, హెల్త్కి మంచిది కాదు, కానీ అన్హెల్తీ ఫుడ్స్ మనం ఎన్ని తినట్లేదు. సో ఇంట్లోనే నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. బేకరీలో కన్నా మనం ఇంట్లోనే అదే ఫ్లేవర్తోని అదే టేస్ట్తోని నీట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరు కావాలంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కేక్ జెల్ అయితే వేసుకొని చేస్తున్నాను. కేక్ జెల్ వేసినాక మంచిగా బీట్ చేసుకోవాలి. లేదంటే మనకు కేక్ జెల్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అక్కడ హార్డ్గా వస్తుంది. అలా కాకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. మనము కేక్ జెల్ వేసాం కాబట్టి ఇక్కడ పాలు కూడా ఏం అవసరం లేదు, మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. కేక్ జెల్ వేసి మనం బీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు కలర్ అనేది కొంచెం వైట్గా వస్తుంది. కేక్స్ బయట బేకరీలలో వైట్గా ఉండడానికి కారణం ఏంటంటే కేక్ జెల్, అప్పుడే మనకు వైట్గా వస్తుంది కేక్ అనేది. ఇలా మంచిగా బీట్ చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అన్ని ఛానల్స్ చూడండి. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలాగా చెప్తారు. అలా కానీ మనము చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. నేను అన్ని ఛానల్స్ చూసి అలవాటు అయిపోయింది, కానీ ఇప్పుడు నాకు బేసిక్ ఏంటి అనేది అర్థమైపోయింది. సో అందుకే నేనైతే కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో కోసమే చేసుకుంటున్నాను, నేను వేరే వాళ్ళ కోసం కాదు, అలానే బయట సేల్ కోసం కాదు, నా కోసం మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మంచిగా బీట్ అయిపోయాక నేను ఆల్రెడీ టిన్ని గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో ఈ కేక్ బ్యాటర్ అయితే వేసేసుకొని నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో ఈ బౌల్ అయితే పెట్టేస్తున్నాను. చిన్న స్టాండ్ పెట్టేసి ఈ బౌల్ అయితే పెట్టేసుకోవాలి. దీనిపై నుంచి మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెడితే మనకు కేక్ అనేది ఒక 45 మినిట్స్ తర్వాత బేక్ అవుతుంది. ఇక్కడ మంచిగా పైకి పొంగి చాలా బాగా వచ్చింది కేక్ అయితే. ఇలా టూత్ పిక్తో టెస్ట్ చేసుకుంటే మనకు ఇలా క్లియర్గా వస్తే మనకు కేక్ అనేది చాలా బాగా వచ్చినట్టు.
కేక్ బేస్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు అనుకోవచ్చు నీకే తెలియదు నువ్వు ఎలా చెప్తున్నావు అని. నేను చాలా ట్రయల్స్ చేశాను. చాలా వరకు నాకు ఫస్టే కేక్ అనేది ఎలా చేయాలో తెలుసు, నాకు ఐడియా ఉంది, మా మమ్మీ చేసేది కాబట్టి. కానీ పర్ఫెక్షన్ అంటే కేక్ జెల్తోనే వస్తుందనేది నాకు తెలియదు. మేము కూడా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్తోనే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు అన్ని చూసాక తెలిసింది కాదు కేక్ జెల్ వల్ల అనేది. కానీ బయట ఉండే టేస్ట్ మాత్రం ఇదే కేక్ జెల్ వల్లనే వస్తుంది. ఇక్కడ ఇలా పైన లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ లేయర్ అయితే కొంచెం బంప్ అయింది కదా, దాన్ని పక్కకు పెట్టేసుకుని ఇక్కడ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను విప్పింగ్ క్రీమ్ కూడా చాలా రకాలు చూశాను, ఇది నాకు మంచిగా అనిపించింది. సో దీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక కప్పు తీసుకొని దాన్ని మంచిగా బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను. నాకు ఇది 15 మినిట్స్ పట్టింది దాదాపు. ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం నాకు క్రీమ్ అనేది కొంచెం మరీ పీక్ స్టేజ్ రాలేదు, కొంచెం నార్మల్గా వచ్చింది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే నాకు సెట్ అయిపోయింది. ఎండాకాలంలో మనకు క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా మంచిగా పీక్ స్టేజ్ వచ్చే వరకు చేసుకోండి. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టేసేయండి. కానీ గాలి పోకుండా పెట్టాలి. దీనిపైన ఏమైనా ర్యాప్ చేసి లేదంటే ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మనకు గాలిపోతే కూడా మనకు క్రీమ్ అనేది లూజ్గా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉన్న తేమ వల్ల కూడా మనకు క్రీమ్ అనేది లూజ్గా అయిపోతుంది. అలా కాకుండా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకు క్రీమ్ అనేది స్టిఫ్గా ఇలానే ఉంటుంది. చూసారా, ఇలా క్రీమ్ అనేది ఇలా బౌల్ రిటర్న్ చేస్తే కూడా మనకు క్రీమ్ అనేది అలానే ఉండాలి. ఇక్కడ కేక్ కొంచెం పక్కకు ఈ సైడ్స్ అన్ని తీసేయాలి, లేదంటే మనకు హార్డ్ టెక్స్చర్ అనేది తగులుతుంది. అలా కాకుండా సాఫ్ట్గా ఉండాలంటే ఎప్పుడైనా ఈ కేక్ కార్నర్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ బ్రెడ్ నైఫ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఏ ఐటమ్స్ లేకున్నా ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి చేస్తున్నాను. మనం ఒక్కసారి కేక్ జెల్ తెప్పించుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తుంది. మనం ఇంట్లో ఫ్రీక్వెంట్గా ఏం కేక్స్ చేయము, అప్పుడప్పుడే చేసుకుంటాం కాబట్టి మనకు హెల్త్కి అంత ఎఫెక్ట్ ఏం కాదు. లేదు అనుకున్న వాళ్ళు మీరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అయితే యూజ్ చేయండి. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను. ఒక గ్లాస్లో వేసి పైపింగ్ బ్యాగ్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్లేట్ పైనే చేస్తున్నాను. నా దగ్గర రౌండ్ టేబుల్ లేదు, కింద ఒక బౌల్ పెట్టేసి దానిపై నుంచి ఒక ప్లేట్ పెట్టాను, డైరెక్ట్గా దాని ప్లేట్ పైనే చేస్తున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని కొంచెం ఫస్ట్ పెట్టేసి ఆ తర్వాత మనం కేక్ బేస్ అనేది పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా షుగర్ సిరప్లో మంచిగా డిప్ చేసుకోవాలి. షుగర్ సిరప్ పైనుంచి వేసేసి దానిపైనుంచి క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా దానిపైనుంచి నేనైతే ఇక్కడ పైనాపిల్ క్రష్ ఉంది నా దగ్గర, దీన్ని అయితే వేస్తున్నాను. అలానే చాకో చిప్స్ కొన్ని ఉన్నాయి, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి దానిపైనుంచి సెకండ్ లేయర్ అయితే పెట్టేసి మళ్ళీ ఇలానే షుగర్ సిరప్ వేసేసుకొని తర్వాత క్రీమ్ వేసేసుకొని దానిపైనుంచి కొంచెం క్రష్ వేసుకొని దానిపైన మళ్ళీ చాకో చిప్స్ వేసుకున్నాను. ఈ ప్రాసెస్ అయితే లాస్ట్ వరకు చేసుకున్నాను. ఇలా క్రమ్ కోటింగ్ అంతా చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను విప్పింగ్ క్రీమ్లో కొంచెం లైట్ ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను. లైట్ ఎల్లో కలర్ యాడ్ చేసుకొని దానిపైనుంచి మళ్ళీ ఒక లేయర్ కోటింగ్ అయితే ఈ క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఇలా క్రీమ్ అంతా అప్లై చేసుకొని ఒక స్క్రాపర్తోని ఇలా మొత్తం నీట్ చేసుకున్నాను. ఇలా మొత్తం క్రీమ్ అంతా మంచిగా సెట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ మంచిగా కేక్ అయితే సెట్ అయిపోయింది. దీన్ని అయితే కేక్ ప్యాడ్ ఉంటుంది కదా, దానిపైన పెట్టేసుకోవడం. దాన్ని ఏమంటారు కూడా నాకు నిజంగా తెలియదు, మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నాకు నిజంగానే తెలియదు పేర్లు అయితే. నేను నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను. కేక్ బేస్ మాత్రం మాకు పర్ఫెక్ట్గా తెలుసు, కానీ క్రీమ్ దీన్ని అంతా ఏమంటారో కూడా నాకు తెలియదు. సో నేను నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్పలేను ఏ నోజిల్ యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది. మా ఇంట్లో మందం అయితే నేను చేసుకోవడానికి ఎలిజిబిలిటీ, బయట వాళ్ళకి చేసి పెట్టని అవసరం లేదు. నా వరకు నేను ఎంత నేర్చుకున్నాను అనేది నాకు ఇంపార్టెంట్. నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. సో చిన్న ఒక నాజిల్స్, బయట చాలా రకాల నాజిల్స్ ఉన్నాయి, అవి పేర్లు అయితే నాకు తెలియదు. సో వీటిలో కొన్ని నాజిల్స్ అయితే నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకున్నాను. అందులో ఒక నాజిల్ తీసుకొని ఇలా కొంచెం ఫ్లవర్స్ లాగా పైన పెట్టేసుకొని కింద కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ కింద కొంచెం చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టేసుకున్నాను.
ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ ఇంకొంచెం మిగిలితే దానిపై నుంచి సైడ్ నుంచి కూడా ఫ్లవర్స్ లాగా వేసేసుకున్నాను. నేను నాకు తెలిసిన ప్రాసెస్లోనే చెప్పాను, వేరే ఏం చెప్పలేదు. నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని కాదు, నేను నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి నేను ఎలా చేస్తే అలానే చెప్తున్నాను. నేను పైనుంచి కొంచెం చాకో చిప్స్ పెట్టి కొంచెం డెకరేషన్ అయితే చేశాను. ఈ కేక్ అయితే మనకు 2K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. మన ఫ్యామిలీ ఇప్పుడు 2K అయిపోయింది. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలామంది మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అండ్ పిల్లలతోనే మంచిగా కేక్ కట్ చేసుకున్నాము, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.